ఈ వీడియోలో లోకల్ ఫైల్ ఇంక్లూజన్ వల్నరబిలిటీని ప్రాక్టికల్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో, ఎల్ఎఫ్ఏ అర్థం చేసుకోవాలంటే మనకి లినక్స్ బేసిక్స్ కొంత ఐడియా ఉండాలి. సో, అప్పుడే దీన్ని మనం ప్రాక్టికల్‌గా అర్థం చేసుకొని మ్యాప్ చేయగలుగుతామనమాట. సో, నేను చెప్పేది మీకు ఈజీగా రిలేట్ అవ్వగలుగుతుంది. సో, ఫస్ట్ మనం లినక్స్ బేసిక్స్‌ని కవర్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఒక 2 ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. ఎంకేడీఏఆర్ టెస్ట్3 ఓకే. ఎంకేడీఏఆర్ టెస్ట్4. సో, ఇప్పుడు ఎల్ఎస్ చేస్తే మనకు 2 ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయి. టెస్ట్3, టెస్ట్4. ఆల్రెడీ టెస్ట్1, టెస్ట్2 ఆల్రెడీ ఉన్నాయి. టెస్ట్3, టెస్ట్4 నేను క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు టెస్ట్3కెళ్దాం. సీడీ టెస్ట్3. సో, ఆ ఫోల్డర్‌లోకెళ్ళాలంటే లినక్స్ గురించి కూడా మన సెపరేట్ ఒక వీడియో ఉంటుంది. బిగినింగ్‌లోనే అది ఒకవేళ మీరు స్కిప్ చేసుంటే గో అండ్ వాచ్ ఇట్. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఇట్ వెరీ క్లియర్‌లీ. సో, సీడీ టెస్ట్3 అంటున్నాను. ఎల్ఎస్. ఓకే. ఇప్పుడు చూస్తే మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో కరెక్ట్‌గా చెక్ చేసుకోవడానికి పీడబ్ల్యూడీ కమాండ్ యూజ్ చేస్తాము. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఏముంది? హోమ్ ఖాళీ టెస్ట్3. టెస్ట్3 లోపల ఉన్నా నేను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఎంకేడీఏఆర్ శాంపిల్. సో, ఎల్ఎస్ చేస్తే ఇప్పుడు టెస్ట్3 లోపల మనం శాంపిల్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి బ్యాక్‌కెళ్దాము. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను జస్ట్ క్లియరింగ్ ది స్క్రీన్. జస్ట్ మళ్ళా ఒకసారి మీకు క్లియర్‌గా ఉండడానికి ఎల్ఎస్ చేస్తున్నా. నేను శాంపిల్3 లోపల ఉన్నాను. ఇప్పుడు నేను శాంపిల్‌లో ఉన్నా కదా! ఇక్కడ ఒకసారి పీడబ్ల్యూడీ చేద్దాం. సారీ. పీడబ్ల్యూడీ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే టెస్ట్3. టెస్ట్3 లోపల ఉన్న శాంపిల్‌లో ఉన్నాము. సో, మనం ఒక్కసారి శాంపిల్‌లోకి ట్రావర్సల్ చేద్దాం. ట్రావర్సల్ అంటే శాంపిల్ ఫోల్డర్ లోపలికెళ్ళడం. సీడీ శాంపిల్. ఓకే. మళ్ళీ పీడబ్ల్యూడీ చేస్తున్నా. శాంపిల్ లోపల ఉన్నాం. ఇప్పుడు నేను శాంపిల్ నుంచి టెస్ట్3కి రావాలంటే ఏంటి? మనం ఏం చేస్తాము? మన ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌కి వెళ్దాం. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఉన్నా. లెట్స్ సే ఐయామ్ ట్రైయింగ్ టు సీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఫోల్డర్స్ టు షో యూ. ఓకే. నార్మల్ ఫోల్డర్ పాత్‌కెళ్తా. సో, ఇక్కడ వార్ డబ్ల్యూడబ్ల్యూ ఈ లోపల ఉంది. నేనేంటి ఇప్పుడు వార్ డబ్ల్యూడబ్ల్యూ లోపల ఉన్న తర్వాత హెచ్టీఎంఎల్ ఫోల్డర్ ఉంది. అయితే ఇప్పుడు నేను డబ్ల్యూడబ్ల్యూ ఫోల్డర్ లోపల ఉన్నాను కదా! నేను బ్యాక్‌కెళ్ళాలంటే ఏం చేస్తాను బేసిక్‌గా? సో, మనకి జీయూఐ ఉంటే బ్యాక్ బటన్ ఉంటుంది ఆఫ్‌కోర్స్. ఆర్ ఇక్కడ మన పాత్‌లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వేరాస్ కెర్నల్‌లో మనం బ్యాకెళ్ళాలి అంటే ఈ శాంపిల్ ఫోల్డర్ నుంచి 1 ఫోల్డర్ బ్యాకెళ్ళాలి. అంటే టెస్ట్3కెళ్ళాలి అంటే దేర్ ఈస్ దిస్ కమాండ్ కాల్డ్ సీడీ డాట్. ఓకే. సో, డాట్ డాట్ అంటే ఏం చేస్తుందంటే ఒక ఫోల్డర్ బ్యాక్‌కి తీసుకెళ్తుంది మనల్ని. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇప్పుడు చూస్తే మనం టెస్ట్3 లోపల శాంపిల్‌లో ఉన్నాము. సో, పీడబ్ల్యూడీలో కూడా చూసాము. నేనేం చేస్తున్నాను శాంపిల్ ఫోల్డర్ లోపల నుంచి బయటికెళ్తున్నా ఒక ఫోల్డర్ బ్యాక్. టెస్ట్3కెళ్తున్నా. సో, దానికి ఏం కమాండ్ యూజ్ చేస్తాము సీడీ డాట్ డాట్ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి పీడబ్ల్యూడీ చెక్ చేద్దాం. సో, ఎక్కడున్నాం ఇప్పుడు టెస్ట్3 లోపలికొచ్చాం. మీకు ఇప్పుడు అర్థమవుతుందా క్లియర్‌గా? సో, ఇప్పుడు శాంపిల్‌లో ఉన్నాం కదా మనం అంతకుముందు. సీడీ డాట్ డాట్ అని ఇచ్చిన తర్వాత మనం ఒక ఫోల్డర్ బ్యాక్ వచ్చాము. ఓకే. సో, మనం ఒక ఫోల్డర్ బ్యాక్ ఎళ్ళాలి ఎప్పుడు అన్నా గాని మనం డాట్ డాట్ యూజ్ చేయాలి. అదే మల్టిపుల్ ఫోల్డర్స్ బ్యాక్ ఎళ్ళాలి అంటే అప్పుడు మనం డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్. అంటే లెట్స్ సే 2 ఫోల్డర్స్ బ్యాక్ వెళ్ళాలి నేను. మళ్ళీ ఒకసారి సీడీ శాంపిల్‌లోకెళ్తున్నా. ఓకే. పీడబ్ల్యూడీ చూసి నేను హోమ్ ఫోల్డర్ ఫస్ట్. దాని తర్వాత ఖాళీ ఉంది. ఖాళీ లోపల టెస్ట్3 తర్వాత నేను శాంపిల్‌లో ఉన్నాను. ఇప్పుడు నేనేంటంటే శాంపిల్ నుంచి టెస్ట్3 నుంచి బయటికెళ్ళి డైరెక్ట్ ఖాళీకెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాను సీడీ డాట్ డాట్ స్లాష్. అంటే ఏమవుతుంది ఇప్పుడు శాంపిల్ నుంచి టెస్ట్3కెళ్ళింది. టెస్ట్3 తర్వాత నుంచి మళ్ళా బ్యాక్ ఎళ్ళాలి గదా! అందుకని మళ్ళా డాట్ డాట్ అంటున్నాను. ఇప్పుడేమవుతుంది శాంపిల్ నుంచి టెస్ట్3కెళ్ళింది ఈ డాట్ డాట్‌తో. నెక్స్ట్ డాట్ డాట్‌తో టెస్ట్3 నుంచి ఖాళీకెళ్తుంది. సో, ఇప్పుడు చూద్దాం. పీడబ్ల్యూడీ చేద్దాం ఇక్కడ. ఓకే. యూ కెన్ సీ. అంటే 2 ఫోల్డర్స్ బ్యాకెళ్ళాము. అలాగా మనం ఎన్ని ఫోల్డర్స్ బ్యాకెళ్ళాలంటే అన్ని ఫోల్డర్స్‌ను డాట్ డాట్‌తో మనం బ్యాక్ సైడ్‌కి వెళ్ళొచ్చనమాట. ఓకే. అండ్ సో, ప్రతి ఫోల్డర్ అంటే 1 బై 1 ఉన్నప్పుడు ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేయాలి మనం. ఓకే. ఐ హోప్ యూ గాట్ ఇట్ వెరీ క్లియర్. ఇది మనం ఎల్ఎఫ్ఏలో యూజ్ చేస్తాం ఈ టెక్నిక్‌ని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్‌లో చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఫైల్స్ ఉంటాయి. సో, ఇప్పుడేంటి బేసిక్‌గా మనకి లినక్స్‌లో అంటే ఏ లినక్స్ ఉన్న డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా మనకి ఈటీసీ పాస్వర్డ్, ఈటీసీ షాడో అని ఉంటుంది. సో, ఈటీసీ పాస్వర్డ్‌లో ఏంటంటే, ఈ సిస్టమ్‌లో ఉన్న యూజర్ నేమ్స్ అన్నీ మనకు ప్రింట్ అవుతాయి. అండ్ వాళ్ళ ఫోల్డర్ డైరెక్టరీ ఏంటి,
వాళ్ళు రూటా, నాన్ రూట్ అనేది కూడా మనకు తెలుస్తుంది. దట్ ఈస్ ఈటీసీ పాస్వర్డ్. అండ్ ప్రాక్టికల్‌గా ఎలా కూడా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే ఈటీసీ షాడో. సో, ఈటీసీ షాడోలో ఏంటంటే మనకు సంబంధించిన అంటే ఆ పర్టిక్యులర్ సిస్టమ్ యూజర్ సంబంధించిన క్రెడెన్షియల్స్ హ్యాష్ ఆర్ ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటాయన్నమాట అక్కడ. మనం ఆ ఫైల్‌కి యాక్సెస్ తెచ్చుకున్నాము అంటే ఈ సిస్టమ్‌లో ఉన్న యూజర్స్ ఏ యూజర్ అకౌంట్‌లైనా మనం లాగిన్ అవ్వచ్చు. ఓకే. సో, అది ఒకసారి చూద్దాము. సో, దానికేంటంటే మనం యూజ్ చేసే కమాండ్ క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అంటారు. ఓకే. సో, యూ కెన్ సీ. సో, ఈ సిస్టమ్‌లో ఉన్న యూజర్ నేమ్స్ అన్నీ వచ్చాయి. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది కాన్ఫిడెన్షియల్ ఫైల్ ఇన్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్‌లో. ఈ ఫైల్‌ని మనం యాక్సెస్ చేసినా గాని సక్సెస్‌ఫుల్‌గా రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వల్నరబిలిటీని ఐడెంటిఫై చేసినట్టే. ఇప్పుడు మీరు చూస్తే నేను ఈ నా టెర్మినల్ లోపల ఉన్నాను కాబట్టే నేను ఇప్పుడు ఏ యూజర్‌తో లాగిన్ అయ్యి ఉన్నాను ఈ ఖాళీ లినక్స్‌లో ఖాళీ అనే యూజర్‌తో లాగిన్ అయ్యి ఉన్నాను. కాబట్టి నేను ఈ పీటీసీ పాస్వర్డ్‌ని రీడ్ చేయగలుగుతున్నాను. ఓకే. బట్ వేరాజ్ మనం ఆ సిస్టమ్ లోపల లేకుండా అంటే సర్వర్‌ని కాంప్రమైజ్ చేసి సర్వర్ లోపలికెళ్ళి ఈటీసీ పాస్వర్డ్ చెక్ చేయకుండా ఈ లోకల్ ఫైల్ ఇంక్లూజన్ వల్నరబిలిటీ ద్వారా మనం ఏం చేస్తామంటే సర్వర్ సైడ్ స్టోర్ అయి ఉన్న ఈటీసీ పాస్వర్డ్ ఫైల్‌ని రిట్రైవ్ చేస్తాం ఆర్ ఫెచ్ చేస్తాము. అంటే సర్వర్‌లో ఉంది అది కాన్ఫిడెన్షియల్ ఫైల్. బట్ అది ఆ ఫైల్‌ని కూడా మనం స్టీల్ చేస్తున్నాం అనమాట. సో, జస్ట్ మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకేంటంటే ఇవన్నీ కాపీ చేద్దాం. బేసిక్‌గా ఉన్న అవైలబుల్ యూజర్ నేమ్స్ అన్ని నేను కాపీ చేస్తాను. ఎందుకంటే మీకు క్లారిటీ ఇవ్వడానికి. నెక్స్ట్ మనం ఇప్పుడు సర్వర్‌లో ఉన్న ఫైల్స్‌ని కూడా మనం ఫెచ్ చేస్తాం గదా! ఐ మీన్ సర్వర్‌లో ఉన్న యూజర్ నేమ్స్‌ని కూడా ఫెచ్ చేస్తాం గదా! అప్పుడు మీకు ఆ క్లారిటీ ఉంటదని నేను కాపీ చేసి ఒక నోట్‌ప్యాడ్‌లో పెడతాను. జస్ట్ ఏంటంటే తర్వాత కంపేర్ చేద్దాం. సో, అప్పుడు యూ విల్ బి ఏబుల్ టు క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ఓకే. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు నేను ప్రెజెంట్ చూసింది నా ఓన్ సిస్టమ్‌ది. బట్ తర్వాత ఎల్ఎఫ్ఐ ద్వారా నేను సర్వర్‌లో ఉన్న ఫైల్ నేమ్స్‌ని, సర్వర్‌లో ఉన్న యూజర్ నేమ్స్‌ని ఎలా రిట్రైవ్ చేశాననేది కంపేర్ చేసి చూద్దాము. అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే అది మన ఈటీసీ పాస్వర్డా ఆర్ సర్వర్ ఈటీసీ పాస్వర్డా విచ్ ఈస్ కాంప్రమైజ్డ్ అని. నేను ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్ని పేస్ట్ చేశాను. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న థియరీ కూడా ఇక్కడ కవర్ చేసుకొని అప్పుడు మనం ప్రాక్టికల్‌కి వెళ్దాం. సో, ఇప్పుడు నేనేంటి డైరెక్ట్‌గా సీడీ ఈటీసీ పాస్వర్డ్ అనంగానే వచ్చేసింది. ఓకే. ఎందుకంటే సీడీ కాదు క్యాట్. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అనంగానే నాకు డేటా వచ్చేసింది. ఓకే. కానీ ఇప్పుడేంటంటే నేనేం చేస్తానంటే చూద్దాం. నేను ఒక ఫోల్డర్ లోపలికెళ్తా. సీడీ, హోమ్, ఖాళీ, ఓకే. డౌన్‌లోడ్స్ ఎగ్జాంపుల్. డౌన్‌లోడ్స్. ఓకే. డౌన్‌లోడ్స్ ఫోల్డర్ లోపల ఉన్నానిప్పుడు. సో, ఇప్పుడు ఈ డౌన్‌లోడ్ ఫోల్డర్ నుంచి నేను ఒకసారి క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అని టైప్ చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్. ఓకే. స్టిల్ మనకు యాక్సెస్ అవుతుంది. ఎందుకంటే సో, మీకు అర్థమైంది కదా! ఇప్పుడు. అంటే మనం లినక్స్ యూజ్ చేసుకొని ఒక ఫోల్డర్‌ని ఎలాగా ట్రావర్సల్ అవుతాము, ఒక ఫోల్డర్ బ్యాక్ ఎలా ఎళ్తాము, ఫ్రంట్ ఎలా ఎళ్తాము విత్ సీఎల్ఐ. జీయూఐ లేకుండా ఉన్నప్పుడు సీఎల్ఐ అయితే ఎలా చేయాలనేది మీకు అర్థమైంది. నెక్స్ట్ ఈటీసీ పాస్వర్డ్ అనేది ఎంత కాన్ఫిడెన్షియల్ ఫైలో, ఎంత ఇంపార్టెంట్ ఫైలో ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా చూసాము. ఇప్పుడు సేమ్ ఈ టెక్నిక్సే యూజ్ చేసుకొని సేమ్ ఎల్ఎఫ్ఐని మన కామర్స్ అప్లికేషన్ మీద ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో, ప్రాక్టికల్‌గా దీన్ని ఎలా చేయాలనేది కూడా క్లారిటీ తెచ్చుకుందాం. నౌ ఐ గో బ్యాక్ టు ది ప్రొఫైల్. సో, ఇప్పుడేంటి మనకి అంటే ఏంటంటే ఈ ఎల్ఎఫ్ఐ ఎక్కడ దొరుకుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా వేస్ ఉన్నాయి. ఓకే. సో, మనం థియరీలో డిస్కస్ చేసినట్టు మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కెన్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ మెన్యూ ఆప్షన్. ఎక్కడన్నా ఫైల్ నేమ్ అనేది డైరెక్ట్‌గా మ్యాప్ అయ్యుందా అనేది చూసుకుందాం. అంటే మనం యూఆర్ఎల్‌లో చూడొచ్చు, పోస్ట్ బాడీలో కూడా చూడొచ్చు. పోస్ట్ బాడీలో అంటే మనకేం కావాలి బర్బ్ సూట్. బట్ యూఆర్ఎల్‌లో చూడడానికి బ్రౌజర్‌లో మనం చూడొచ్చు. అంటే అది ఎలా ఉంటుందనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు పాత్. సో, లెట్స్ సే హెచ్‌టిటిపి సమ్ ఎగ్జాంపుల్ డాట్ కామ్ స్లాష్ అప్‌లోడ్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అప్‌లోడ్స్. ఓకే. ఫైల్ నేమ్ ఈక్వల్ టు ఓకే. ఇది స్ట్రింగ్ కాబట్టి క్వెషన్ మార్క్ పెట్టుకుంటాం మనం. ఫైల్ నేమ్ ఈక్వల్ టు ఓకే. లెట్స్ సే సమ్ కార్ డాట్ జేపీజీ. నేను ఒక ఇమేజ్ ఫైల్ అప్‌లోడ్ చేసుకుందాం అనుకున్నాను. కార్ డాట్ జేపీజీ. ఓకే. సో, ఈ విధంగా మనకి ఆ పాత్ ఏదైతే ఉందో అది ఇన్‌పుట్ లోపల మనకి డిస్క్లోజ్ అవుతుంది. ఎక్కడైతే ఇలాగ ఫైల్ నేమ్ అసోసియేషన్ ఉంటుందో వాట్ దట్ మీన్స్ అంటే ఈ కార్ డాట్ జేపీజీ అనేది అప్‌లోడ్స్ ఫోల్డర్‌లో ఉంది. ఓకే. అందుకే
ఆ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్‌ని మన సర్వర్ ఫెచ్ చేసి ఇస్తుంది. అంటే ఇక్కడ ఉన్న వల్నరబిలిటీ మనం చూసుకుంటే ఏంటంటే, ఆ అసోసియేట్ అన్న ఫైల్ యూఆర్ఎల్‌ని మనం ఎవరైనా డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఫైల్ నేమ్ కూడా మనకి వెరీ సింప్లీగా ఉంటే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకే. బట్ లోకల్ ఫైల్ ఇంక్లూజన్ గురించి మనం ఎక్కువ డీప్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ డాట్ కామ్ డొమైన్ లోపల అప్‌లోడ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ లోపల ఫైల్ ఉంది. సో, వాట్ ఈస్ దట్ అంటే ఒక ఫైల్ కార్.జేపీజీ అని. రైట్? సో, అలాగా ఇక్కడేంటి మనం గెస్ చేసి ఓకే. కార్ కాస్త బైక్.జేపీజీ అంటే ఓకే. అక్కడ నిజంగా ఆ ఫైల్ ఉంటే ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్ మనకు ఫెచ్ అవుతుంది. చూద్దాము థియరిటికల్‌గా ఇంత డీటెయిల్‌గా చూసాం కదా! ప్రాక్టికల్‌గా ఎలా చూడాలి అంటే మనకేంటి మనం ఎటువంటి ఎండ్ పాయింట్స్‌ని చూడాలి, అబ్జర్వ్ చేయాలి అంటే ఏ ఎండ్ పాయింట్స్‌లో అయితే ఫైల్ నేమ్ రిఫరెన్స్‌గా ఎళ్తుందో ఓకేనా? ఎక్కడైతే ఫైల్ అసోసియేట్ అయిందో ఈ కేసెస్‌లో మనకి దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ ఇలాగ ఫైల్ నేమ్ ఈక్వల్ టు సో, చాలా పారామీటర్స్ యూజ్ చేయొచ్చు వాళ్ళు. ఎనీథింగ్ దే కెన్ యూజ్ ఇట్ దేర్ ఓన్ నేమ్స్ ఆర్ సంథింగ్. బట్ మనం చూడాల్సిందేంటి ఎక్కడే ఫైల్ అసోసియేషన్ ఉంది. ఎక్కడ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్‌ని డైరెక్ట్‌గా రిఫరెన్స్ అవుతుంది అనేది చూసుకుందాం. విల్ గో బ్యాక్ టు ది అప్లికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌కి విజిట్ చేసి యూఆర్ఎల్ ఏదైనా డిస్క్లోజ్ అవుతుందో చూద్దాము. సో, సేమ్ లైక్ మన పోస్ట్ బాడీలో కూడా మీరు అలా ట్రై చేయొచ్చు. ఫర్ వాటెవర్ ది అప్లికేషన్ యూ ఆర్ టెస్టింగ్. మై ప్రొఫైల్‌కెళ్తున్నా. ఓకే. ఐ డోంట్ సీ ఎనిథింగ్. సో, ప్రొఫైల్.పీహెచ్‌పీ ఉంది. ఈవెన్ బికమ్ సెల్లర్ పేజ్‌లో కూడా యాహ్! వి డోంట్ సీ ఎనిథింగ్. ఓకే. ఇలా మనం ఫస్ట్ అన్ని మెనూ పేజెస్ యాక్సెస్ చేసి ఎక్కడన్నా ఫైల్ రిఫరెన్స్ యూఆర్ఎల్ పాస్ అవుతుందో చెక్ చేసుకుంటాం. సో, అలా పాస్ అయితే మనం ఫస్ట్ స్టెప్ అక్కడ ఎల్ఎఫ్ఐ ట్రై చేయొచ్చు. ఓకే. అలా లేనప్పుడు ఏం చేయాలి అంటే, సో, ఎక్కడైతే మనకి ఇమేజెస్ అటాచ్ అయ్యున్నాయో వెబ్‌సైట్ లోపల స్టాటిక్‌గా ఇమేజెస్ ఎక్కడైతే మనకి అలాట్ అయ్యున్నాయో, ఆ పర్టిక్యులర్ ఇమేజ్‌ని మన ఇమేజ్ యొక్క పాత్ తెలుసుకొని, ఆ పాత్‌ని ఏదైనా మనం డిస్టర్బ్ చేసి, అక్కడ ఏదైనా ఎల్ఎఫ్ఐ వల్నరబిలిటీ ట్రై చేయొచ్చు. సో, దాని ప్రాక్టికల్‌గా ఏంటంటే విల్ ట్రై టు లుక్. సో, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అన్నాను. ఓకే. ఏమవుతుంది ఇక్కడ చూడండి. సో, లోగో.జేపీజీ డైరెక్ట్‌గా లోగో మనకి ఇక్కడ అపెండ్ అయ్యి ఉంది. అంటే ఇదేంటి రూట్ పాత్‌లోనే ఉంది మనకి ఈ లోగో. ఈ రూట్ పాత్‌లోనే ఈ లోగో ఉందన్నమాట మనకి. సో, వేరాజ్ మనకేం కావాలి అనుకుంటే, సో, ఫైల్ అసోసియేషన్ ఉండాలి అలాగే. బట్ ఇట్ షుడ్ బి హావింగ్ డైరెక్ట్ ఫైల్ ఇంక్లూజన్. అంటే ఈక్వల్ టు తర్వాత ఫోల్డర్ లోపల ఒక పారామీటర్ మెయింటైన్ చేసుకొని, ఒక పర్టిక్యులర్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్‌కి రిఫరెన్స్ అవ్వాల. సో, బట్ ఏం చేస్తున్నాం ఇక్కడ మనకి అప్లికేషన్‌లోకెళ్తే జస్ట్ డైరెక్ట్‌గా మనకి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ చూపిస్తుంది. సో, కాబట్టి దేర్ మే బి ఎ ఛాన్స్ దిస్ వోంట్ హావ్ ఎల్ఎఫ్ఐ. ఓకే. సో, ఇలాగ ఒక ఇమేజ్ చెక్ చేసాము. అలాగే ఇంక వేరే అప్లికేషన్‌లో ఎక్కడ ఇమేజెస్ ఉన్నాయో అక్కడ ట్రై చేయొచ్చు మనం ఈ వల్నరబిలిటీ. సో, లెట్స్ సే ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సో, దీన్ని రైట్ క్లిక్ ఇస్తున్నాను. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అని ఇస్తున్నా. ఓకే గైస్ ఇక్కడ చూడొచ్చు. సో, మనకేంటి టీవీ ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది అంటే, ఈ పర్టిక్యులర్ పాత్‌లోనే అంటే డైరెక్ట్ పాత్‌లోనే మనకి ఈ టీవీ.జేపీజీ అనే ఫైల్ ఆల్రెడీ అసోసియేట్ అయ్యి ఉంది. అండ్ అండ్ ఇక్కడ ఇక్కడ ఇంకో ఇక్కడ ఇక్కడ ఇంకోటి చూస్తే మీరు ఆ పాత్‌లో ఉన్న ఫైల్‌ని ఇది లోడ్ చేస్తుంది. రిట్రైవ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఏ ఫైల్ నేమ్ ఇచ్చినా గాని అందులో రావచ్చు. మనం ఏం చేద్దామంటే లెట్స్ ట్రై టు పుట్ సో, ఫైల్ రిఫరెన్స్ అవుతుంది. ఇక్కడేంటంటే మనం వేరే లోగోస్ చూసుకొని ఓకే. సో, మేబీ వాటర్ ఫైల్స్‌ని కూడా యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. టీవీ.జేపీజీ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకి ఐఫోన్ ఉంది. ఐఫోన్.జేపీజీ. ఓకే. ఫైల్ నాట్ ఫౌండ్ అంటే మేబీ మనం ఫైల్ నేమ్ కరెక్ట్‌గా ఇవ్వలేదేమో. మనం గెస్ చేసేసినాం కాబట్టి మేబీ మనం కరెక్ట్‌గా ఇవ్వలేదేమో. నెక్స్ట్ హుడీ.జేపీజీ. ఓకే. స్టిల్ ఇట్స్ నాట్ ఆల్సో కమింగ్. సో, ఒకసారి మేబీ వేరే ఎక్స్‌టెన్షన్‌తో ట్రై చేద్దాము. హుడీ.పీఎన్‌జీ. యెస్. ఓకే. యూ కెన్ సీ నేను జస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నది హుడీ ప్రొడక్ట్ కాబట్టి మేబీ వాళ్ళు ఈ నేమ్ యూజ్ చేసుకొని బిల్డ్ చేసి ఉంటారని చెప్పి నేను ఆటోమేటిక్‌గా గెస్ చేసి ఇచ్చాను. సో, స్టిల్ ఇట్ ఈస్ లోడింగ్. అంటే ఇది ఈస్ నాట్ ఎ వల్నరబిలిటీ అగైన్. సో, ఇది వల్నరబిలిటీ కాదు ఇలా లోడ్ చేసి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిస్క్లోజ్ చేసిన ఫైల్స్‌ని మనం యాక్సెస్ చేస్తున్నాం. సో, దిస్ ఈస్ నో వరీ వల్నరబిలిటీ. బట్ ఏం చేస్తుంది ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ పర్టిక్యులర్ వల్నరబిలిటీ యొక్క రూట్ కాజ్ అర్థం చేసుకోవచ్చు. అంటే ఫైల్ పాత్‌లోకెళ్ళి ఈ పాత్‌లోకెళ్ళి మనం ఏ ఫైల్ నేమ్ ఇచ్చినా గాని డైరెక్ట్ లోడ్ అవుతుంది. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్ అనమాట. సో, కాబట్టి ఇక్కడ వి కెన్ ట్రై ఎల్ఎఫ్ఐ లోకల్ ఫైల్ ఇంక్లూషన్. సేమ్ ఇక్కడ ఏం చేద్దామంటే మనం సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈటీసీ పాస్వర్డ్ ఏదైతే మనం ఇందాక చెక్ చేసామో, ఆ ఫైల్ అనేది వెరీ సెన్సిటివ్ క్రిటికల్ ఫైల్.
సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఏంటంటే ఎల్ఎఫ్ఐ ఉందా లేదని తెలుసుకోవడానికి ఓకేనా? సో వాళ్ళు ఈటీసీ పాస్వర్డ్ ఫైల్ ఫెచ్ అయిందా లేదా అని అడుగుతారు. అలా ఫెచ్ అయిందంటే దేర్ ఈస్ 100% గ్యారంటీ దిస్ ఫైల్ అప్‌లోడ్ ఆర్ ది ఫైల్ రిఫరెన్స్ ప్యాట్రన్ ఈస్ కంప్లీట్‌లీ ఇన్‌సెక్యూర్ అని. ఫైన్ వి గాట్ ఇట్ నౌ. సో ఇక్కడ ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఇంకా ఇంటర్నల్ ఫైల్స్ మనకు తెలియవు. అంటే అస్యూమ్ దట్ దిస్ ఈస్ ఇన్ న్యూ అప్లికేషన్. ఐ డోంట్ నో ఆల్ ది ఇంటర్నల్ ఫైల్స్. స్ట్రక్చర్ నాకు తెలీదు. ఓకే. అలాంటప్పుడు నేనేం చేస్తాను, ఐ విల్ ట్రై టు రీడ్ సమ్ ఇంటర్నల్ ఫైల్స్. సో ఇంటర్నల్ ఫైల్స్ అనేవి కామన్. ఇప్పుడు మనకు చూస్తూ ఉంటాం కదా! మన విండోస్ సిస్టమ్స్ అంతా దిస్ పీసీ అంటే కొన్ని కొన్ని యాప్స్ ఉంటాయి. ఇవి డిఫాల్ట్ వస్తూ ఉంటాయి. డిఫాల్ట్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం ఆ పర్టిక్యులర్ డిఫాల్ట్‌గా ఉన్న ఫైల్‌ని యాక్సెస్ చేస్తే వి విల్ బి ష్యూర్ దట్ ఓకే. సో దిస్ అప్లికేషన్ ఈస్ సస్పెక్టబుల్ టు లోకల్ ఫైల్ ఇంక్లూషన్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ స్టిల్ యాక్సెప్టింగ్ ది ఇన్‌పుట్. ఓకే. అండ్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఫెచ్ దట్ పర్టిక్యులర్ అవుట్‌పుట్ అని చెప్పేసేసి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఈటీసీ పాస్వర్డ్ అనేది ఒక డిఫాల్ట్ ఫైల్. ఎందుకంటే దిస్ ఈస్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటున్నాం మనం. సో అలాగే మనకి విండోస్ కూడా పేలోడ్స్ ఉంటే వాటికి కూడా నేను ఒక రిసోర్స్ లింక్ మీకు అవైలబుల్ ఉంచుతాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డిఫాల్ట్ ఫైల్‌ని పెడదాము. డిఫాల్ట్ ఫైల్‌ని పెడదాము. ఏం చేద్దామంటే డిఫాల్ట్ ఫైల్ ఈటీసీ పాస్వర్డ్ ప్రింట్ అవుతుందో చూద్దాం. ఫైల్ నాట్ ఫౌండ్ ఉంటుంది. సో అంటే మనం ఎగ్జాక్ట్ ఆ పాత్రలో ఉన్నామో లేదో మనకు తెలియదు కదా! అందుకని మనం ఏం చేద్దామంటే ఒక ఫోల్డర్ బ్యాకెళ్దాం. ఈటీసీ పాస్వర్డ్. స్టిల్ ఇట్ ఈస్ నాట్ కమింగ్. ఓకే. అంటే ఇంకొకటి అంటే మనం ఏం చేయాలి? ఒక ఈటీసీ పాస్వర్డ్‌లోకెళ్ళాలంటే మన రూట్ పాత్‌లోకెళ్ళాలి. ఐ విల్ జస్ట్ షో యూ. అంటే మనం ఒక రూట్ పాత్‌లో ఉండాలి. అంటే మేబీ ఎలా ఉండొచ్చంటే అది ఓకే. సో రూట్ లోపల ఈటీసీ అనే ఫోల్డర్ లోపల పాస్వర్డ్ అనే ఫైల్ ఉంటుంది. ఓకే. అదొక స్క్రిప్ట్ ఫైల్, డైరెక్ట్ ఫైల్. సో అయితే దీనికి ఒక ఎక్స్‌టెన్షన్ ఉండదు. అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఒకవేళ లెట్స్ సే రూట్ వేర్ httml అని ఈ ఫోల్డర్ లోపల ఉన్నామనుకో, మనం ఏం చేయాలి ఫస్ట్ ఈ రూట్ ఫోల్డర్ లోపలికెళ్ళాలి. అంటే బ్యాక్ రావాలి. సో, హెచ్టీఎంఎల్ నుంచి డబ్ల్యూడబ్ల్యూకి రావాలి. డబ్ల్యూడబ్ల్యూ నుంచి వేర్‌కి రావాలి. వేర్ నుంచి రూట్‌కెళ్ళాలి. అప్పుడు రూట్ నుంచి ఈ ఫోల్డర్ పాత్‌లోకి ఈజీగా మనం ఎంటర్ అవ్వచ్చు. సో, అందుకని నేనేం చేస్తున్నాను బ్యాక్ స్లాష్ వాడుతున్నాను. సో, డాట్ డాట్ అంటే ఎందుకు వాడతాం మనం బ్యాక్ స్లాష్ అది ఆల్రెడీ చూసాం కదా! సో, రూట్ వేర్ డబ్ల్యూడబ్ల్యూ హెచ్టీఎంఎల్ జస్ట్ ఐయామ్ అస్యూమింగ్ అండ్ మీకు ఈజీ ఎక్స్‌ప్లనేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను. సో, ఇప్పుడు నేనేంటంటే 1, 2, 3 అంటే 3 బ్యాక్ స్లాష్‌లు ఇస్తే నేను రూట్‌లోకి రావచ్చు. సో, ఒకటి ఆల్రెడీ ఇచ్చాము. ఇట్స్ నాట్ వర్కింగ్ ఔట్. 2 ఇద్దాము. 2 ఫోల్డర్స్ బ్యాకెళ్దాము. స్టిల్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఔట్. నెక్స్ట్ 3 బ్యాక్ స్లాషెస్ ఇద్దాము. ఓకే. 3 బ్యాక్ స్లాష్ ఇద్దాము. ఈటీసీ పాస్వర్డ్. స్టిల్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఔట్. 4 అంటే చెప్తున్నాను మనం ఈ బ్లైండ్‌గా ఇవ్వట్లేదు దీన్ని. వి హావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ ఔట్ టు రూట్. రూట్‌కెళ్ళిన తర్వాత రూట్ నుంచి మనకి ఈటీసీ కనెక్ట్ అవుతది. ఈటీసీ లోపలికెళ్తే మనకు పాస్వర్డ్ ఫైల్ ఆటోమేటిక్ యాక్సెస్ ఉంటుంది. సో, మళ్ళీ ఇంకొక ఫార్వర్డ్ స్లాష్ ఇస్తున్నాను. 2 డాట్స్ ఇచ్చి మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తున్నాను. యెస్. యూ కెన్ సీ నౌ. ఇప్పుడేమైంది మనం 4 ఫోల్డర్స్ బ్యాకెళ్ళిన తర్వాత రూట్‌లోకెళ్ళాము. రూట్ నుంచి ఈటీసీ పాస్వర్డ్ ఫైల్ కనెక్ట్ అయింది. చూస్తే ఇక్కడ మనకి డైరెక్ట్‌గా ఓకే. సో, ఈ సర్వర్ లోపల ఉన్న ఈటీసీ పాస్వర్డ్ ప్రింట్ అవుతుంది మనకి. ఓకే. జస్ట్ మళ్ళీ మీకు ఒక కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఐ విల్ ట్రై టు కాపీ. ఓకే. ఇది కాపీ అవ్వట్లేదు. మనం ఏం చేద్దామంటే మన సిస్టమ్‌లో ఉన్న ఓకే. ఇది మనకి డైరెక్ట్‌గా కాపీ అవుతుంది ఇది గూడా. సో, ఇది కాపీ అవుతుంది. ఇది కూడా నేను కాపీ చేసుకుంటున్నా. బెటర్ ఇంకోటి ఏం చేయొచ్చంటే మన సిస్టమ్‌లో ఉన్న ఈటీసీ పాస్వర్డ్‌ని ఆల్రెడీ ప్రింట్ చేసాం. ఇక్కడ చూస్తే మనకి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక పర్టిక్యులర్ యూజర్ నేమ్ తీసుకొని అక్కడ చెక్ చేద్దాము. సో, ఖాళీ ఒకటి, పోస్ట్‌గ్రెస్, గోఫిష్, మైసీక్వెల్ ఈ 4 అకౌంట్స్ ఉన్నాయి. ఇవి సమ్ ఆఫ్ ది సర్వీస్ లెవెల్ అకౌంట్స్ అంటారు. ఈ అకౌంట్స్ అక్కడ చూపిస్తుందా? సర్వర్‌లో కూడా చూపిస్తుందా చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీ లేదు. మైసీక్వెల్ లేదు. సో మెనీ లేవు. అంటే నౌ యూ కెన్ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. అంటే మీకు ఆ క్లారిటీ బిల్డ్ చేయడానికి మళ్ళీ నేను ఇది ఒకసారి మీకు కంపేర్ చేసి చెప్తున్నాను. అంటే వి ఆర్ యాక్సెసింగ్ ఓకే. సర్వర్స్ ఈటీసీ పాస్వర్డ్. అంటే ఏం చేస్తున్నాం? సర్వర్ ఇంటర్నల్ ఈటీసీ పాస్వర్డ్ మనం రీడ్ చేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా యాస్ ఎ అటాకర్ నేను కొన్ని అదర్ ఎక్స్‌ప్లాయిట్స్ క్రాఫ్ట్ చేసి దీనికి నేను రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. ప్రివిలేజ్ ఎస్కలేషన్ కూడా చేయొచ్చనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ నాకు యూజ్ అవుతుంది. సో, ఆ విధంగా మనం లోకల్ ఫైల్ ఇంక్లూజన్ వల్నరబిలిటీ ఐడెంటిఫై చేసేటప్పుడు యూ కెన్ చెక్ ఫర్ దిస్ స్పెసిఫిక్ ఫైల్ కాల్డ్ ఈటీసీ పాస్వర్డ్. సో, దట్ ఈస్ ఫర్ లినక్స్. సో, విండోస్‌కి కూడా మనకి
.ini ఫైల్స్ ఉంటాయి. ఓకే. సో, డాట్ ఇనిషియలైజేషన్ ఫైల్స్ అనమాట. win.ini ఇవన్నీ. సో, అలాంటి ఫైల్స్‌ని మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేయొచ్చు. అది ఒకవేళ విండోస్ సర్వర్ అయితే బ్యాక్ ఎండ్. సో, ఆ విధంగా మనం ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ యూఆర్ఎల్ అయితే ఏదైతే ఉందో, అది డైనమిక్‌గా యూజర్ నుంచి ఫైల్ పాత్ తీసుకొని, ఆ ఫైల్ పాత్‌కి రీడైరెక్ట్ చేస్తుంటే ఆర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంటే, ఆ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ తీసుకొని మనం అక్కడ ఈ వల్నరబిలిటీ లోకల్ ఫైల్ ఇంక్లూజన్ వల్నరబిలిటీని మనం ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ టైమ్ ఇఫ్ యూ ఫైండ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ URL which contains the file name, then you can get into that file and you can access the ఈటీసీ పాస్వర్డ్. ఈటీసీ పాస్వర్డ్ అంటే సర్వర్‌లో ఉన్న ఈటీసీ పాస్వర్డ్‌ని ఈ విధంగా మీరు యాక్సెస్ చేయొచ్చు. దట్స్ అబౌట్ లోకల్ ఫైల్ ఇంక్లూషన్.